ఆచి చికెన్ మసాలా. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఇప్పటికిప్పుడు ఏమీ జరగకపోవచ్చు, కానీ ప్రస్తుతం కూటమి పార్టీలైన జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య అంటే క్షేత్రస్థాయిలో కాకపోవచ్చు, ద్వితీయ శ్రేణి నాయకత్వం అనుకోవచ్చు. ఇప్పుడు గుంటూరు అయిన గాదా వెంకటేశ్వర్లు కానీ, బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే కానీ, బొలిశెట్టి సత్యనారాయణ గతంలో మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇలాంటివన్నీ తెర మీదకి వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ అసంతృప్తికి కారణం ఏంటి? ఎందుకు ఈ అసంతృప్తిని మాఫీ చేయలేకపోతున్నారు? మాఫీ చేయడం ఇన్ ద సెన్స్ ఆ అసంతృప్తి ఏంటో తెలుసుకొని ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు అనే చర్చ రావడం సహజం. ఈ గాదా వెంకటేశ్వర్లు, బొలిశెట్టి శ్రీనివాసు, బొలిశెట్టి సత్యనారాయణ వీళ్ళందరూ మాట్లాడింది ఒక రకంగా ఇబ్బంది పెట్టేలానే మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు ఈ పరిస్థితి కూటమిలో జరుగుతుంది? ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? తాజాగా బొలిశెట్టి సత్యనారాయణని పార్టీ కార్యక్రమాలకు ఆయనకి సంబంధం లేదని జనసేన చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. బొలిశెట్టి సత్యనారాయణ గురించి తెలుసు అందరికీ. కొంతకాలం కిందటే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా అని ప్రకటించారు కూడా. అంతకుముందు ఆయన పర్యావరణ పరిరక్షణ అనే పేరుతో అమరావతి మీద, ఇంకోస్త కొల్లేరు మీద, ఇంకా కొన్ని చోట్ల కేసులు వేసి పోరాడుతున్న వ్యక్తిని, ఆయన పోరాడిన వ్యక్తి కూడా. సో ఆయన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచింది జనసేన పార్టీ. ఇప్పుడు ఇంకా చర్చ పెద్దదయ్యింది. ఇది సమన్వయం చేసుకోవడంలో కూటమి ఏమన్నా ఇబ్బంది పడుతున్నట్టు అనుకోవాలా, లేదా ఉద్దేశపూర్వకంగా వీటి వెనక ఇంకేదన్నా ఉద్దేశాలు ఉన్నాయా? కావాలని ఇంకెవరైనా వీళ్ళని కాదు సోషల్ మీడియాలో రెచ్చగొడుతున్నారా? వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో, అండ్ అనలిస్ట్ కూడా. నమస్కారం రావు గారు. నమస్తే. ఈ జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూడాలి? అంటే కూటమిలో విభేదాల్లాగే చూడాలా, లేదా వ్యక్తిగతంగా చూడాలా? అంటే రెండు అంశాలండి ఇక్కడ. కూటమి రెండు పార్టీలు కూటమిగా ఏర్పడి, ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి ఒకరికొకరు పరస్పర అంగీకారంతో కొన్ని యూనిటీగా, అంటే రెండు మూడు అంశాలని యూనిఫామ్గా అంగీకరించి ఎన్నికల్లో పోటీ చేశారు. వాళ్ళు మంచి విజయం సాధించారు. ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు వాళ్ళకి. ఆ బ్రహ్మరథం పట్టి ప్రజల ఆమోదం తెలిపిన దాన్ని ఆ తర్వాత ఆ కూటమిలో పార్టీలు దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ పరిరక్షించేటువంటి బాధ్యతని విస్మరిస్తున్నారు అనేది మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే జనసేన పార్టీలో కింది స్థాయి నాయకులు కాదు, ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నాము. ఎమ్మెల్యేలు అంటే మొదటి శ్రేణి నాయకులు. బొలిశెట్టి శ్రీనివాసరావు అనే అతను ఎమ్మెల్యేనే కదా. ఆయన మొదటిసారి అన్న 2-3 సార్లు అన్నాడు. చెప్తున్నా గాదా వెంకటేశ్వరరావు కూడా ఒక సీనియర్ లీడర్ వాళ్ళు, ఆ పార్టీలో బలమైనటువంటి నాయకులు వాళ్ళు. వాళ్ళే ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారంటే కూటమి పార్టీలు అలర్ట్ కాకపోతే సమస్యలు ఎదురవుతాయి. అలర్ట్ కావడం అంటే సమస్యలు పరిష్కరించే దిశగా పయనించాలి. ఓకే. వాళ్ళు 2-3 ఆరోపణలు చేశారు వాళ్ళు. మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మా పార్టీ నాయకులకు దక్కాల్సిన గౌరవం దక్కటం లేదు. అదే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళని మేము గౌరవిస్తున్నాము, ఆ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాము. కానీ తెలుగుదేశం పార్టీ ఆ రకమైనటువంటి గౌరవం ఇవ్వడం లేదు మాకు. అంటే పిఠాపురం పరిస్థితి అనే ప్రకటన వాళ్ళు చేశారు. అంటే ఇది అన్ని చోట్ల జరుగుతుందా, అన్ని చోట్ల జరగడం లేదా అనేది అంత లోతుగా మనం పరిశీలించాల్సిన ఇది కాకపోయినా ఓవరాల్గా చూసినప్పుడు కూడా ఇప్పుడు ప్రతి సమస్యని పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు గారు పరిష్కరించట్లేదు అంటే ఇది సాధ్యం కాదు. వాళ్ళ స్థాయిలో ఈ పంచాయతీలు, ఈ సెటిల్మెంట్లు ఇవి చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి, వాళ్ళ ఫోకస్ ఇవన్నీ ఉంటాయి. జనరల్గా నాకు తెలిసిన మేరకు ఒక 2-3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత దానికి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుంటారు. అది రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ ఒక ఎన్డీఏ పార్టీల సమన్వయ కమిటీ ఉంటుంది. ఆ కమిటీని మోడీ గారు ఎప్పుడు అటెండ్ చేయరే, అడ్రస్ అవసరమైనప్పుడు అడ్రస్ చేస్తారు తప్ప ప్రతిసారి ఆ పార్టీలతోటి సంప్రదింపులు కానీ మాట్లాడటం కానీ ఏ విషయాన్ని వాళ్ళు తెలియజేయడంలో కానీ మోడీ గారు ఎప్పుడు రారు. అమిత్ షానో రాజ్నాథ్ సింగో వీళ్ళు సమన్వయ పార్టీ కూర్చోబెట్టి మాట్లాడి ఇచ్చేస్తుంటారు. అదే పద్ధతిలో
కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తుంది. వాళ్ళకు సమన్వయ కమిటీ ఉంటుంది. అంటే ప్రధాన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ కార్యదర్శియో లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడో ఆ సమన్వయ కమిటీకి అధ్యక్షత వహిస్తాడు. ఓకే, అధ్యక్షత వహిస్తారు. బెంగాల్లో కూడా జ్యోతి బసు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ప్రమోద్ దాస్ గుప్తా అని ఆ పార్టీ రాష్ట్ర పార్టీ సెక్రటరీ ఫ్రంట్ చైర్మన్గా ఉండేవాడు. ఓకే, ఆ 4 పార్టీలు ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పి, సిపిఎంకి ఆయన చైర్మన్గా ఉండేవాడు ఆ కమిటీలకి. అది రాష్ట్ర స్థాయిలో ఉండేది. అంటే ఆ రాష్ట్ర స్థాయి కమిటీ ఈ రాష్ట్రంలో చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు ఏంటి, ఈ రాష్ట్రంలో చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ వాళ్ళు చర్చించి ముఖ్యమంత్రికి మంత్రివర్గానికి నివేదిస్తారు. అంటే ముఖ్యమంత్రి కంటే ఎక్కువ అంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి సూపర్, కానీ పార్టీ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి వాళ్ళు అంటే వాళ్ళు ఏ ప్రాంతంలో మనం అభివృద్ధి చేయాలి అంటే పాలసీలు కూడా నిర్దేశించేవాళ్ళు, పాలసీలను రూపొందించి వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఓ మంత్రివర్గానికి మంత్రివర్గం చిన్న మార్పు చేసేది, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు వాటిని దృష్టిలో పెట్టుకొని ఆమోదం తెలిపి చేసేది. అదొక్కటే కాదు, చిన్న చిన్న ఘర్షణలు ఈ తగవులు కూడా ఆ స్థాయిలోనే పరిష్కరించేవాళ్ళు, ఆ స్థాయిలోనే పరిష్కరించుకునేవాడు. దానివల్ల ఏమైంది, స్మూత్గా కూటమి రన్ అయిపోయింది అక్కడ. తర్వాత ప్రజలు ఆమోదించారా లేదా, వాళ్ళని ఓడించారా అయిన తర్వాత. అంటే ఇంకో పారా గవర్నమెంట్ లాగా కాదు, అవదా అది? అది అవదు. వాళ్ళు ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ఇన్వాల్వ్ గారు, వాళ్ళు బిహైండ్ ది స్క్రీన్ ఉండి వీళ్ళకి సహకారంగా ఉంటారు, వీళ్ళకి సహాయంగా పనిచేస్తారు. ఏ ప్రయారిటీ ఏమిటి అనేది వాళ్ళు సూచించి వీళ్ళు క్యాబినెట్కి ఇస్తే క్యాబినెట్లో డిస్కస్ చేసి క్యాబినెట్లో ఉన్నటువంటి ఆర్థిక వనరులు వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటి చూసి అధికారులతో మాట్లాడి వాటిని ఆమోదిస్తారు. కొన్ని ఆ కమిటీ సూచించినవి కూడా తిరస్కరించవచ్చు అధికారులు ఉన్న సూచన మేరకు. అధికారుల మేరకు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఇదే మొదటిసారి కాదుగా, 99లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు సమన్వయ కమిటీ ఉందా? అప్పుడు కూడా అప్పుడు సీనియర్ నాయకులంతా సమన్వయం చేసుకొని వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా చంద్రబాబు పనిచేశాడు. అవును, ఎందుకు పనిచేశాడు? ఆ కూటమన్నిటికీ ఒక లీడర్ని పెట్టుకున్నారు వాడు. రైట్ రైట్ రైట్. ఈయన ఆ సమన్వయం అంతా వాళ్ళందరూ అన్ని పక్షాలతో సమన్వయం చేసి మాట్లాడటం, ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడం, ఎవరికైనా కోపతాపాలు ఉంటే వాళ్ళని బతిలాడటం, ఎంత స్మూత్గా రన్ కావడానికి ఆ కమిటీలు పెట్టుకుంటారు. అంటే ఈ కమిటీ లేకపోవడం వల్లనే 2014లో కూటమి కొనసాగలేకపోయింది అని అనొచ్చా? ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు పరిష్కరించకపోతే మనస్పర్ధలు పెరుగుతాయండి. అది కుటుంబంలోనైనా, పార్టీలోనైనా, కూటమిలోనైనా. చిన్న చిన్న సమస్యలు అంటే 2014 ఉదాహరణ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది. ఈ రాష్ట్రంలో ఈ అవసరాలు వీటిని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఒకరే వెళ్ళి మోడీ దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేదు కదా. పదే పదే ప్రెషర్ చేసినట్టు ఉండాల్సిన అవసరం కూడా లేదు. బీజేపీ ఆ పార్టీ అధ్యక్షుడినో లేకపోతే ఆ పార్టీ పక్ష నాయకుడినో పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వెళ్ళి ఇది మా సమస్య మీరు పరిష్కరించకపోతే మేము ఇబ్బందులు పడతాము, మేము ప్రజల మధ్య పలసన అవుతాము అని చెప్పిన దానికి చంద్రబాబు, లోకేష్ ఒంటరిగా పోయి చెప్పిన దానికి తేడా ఉండదు. ఆ సమన్వయం అనేది లేని కారణంగానే జనసేన శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రైట్. ఈ మధ్య కాలంలోనే నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, పాతూరు నాగభూషణం అని, తెలుగు బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ ఆయన, గుంటూరు జడ్పీ చైర్మన్. ఆయన బాగా తెలుసు అందరికీ, స్పోక్స్ పర్సన్గా చేశాడు, మీడియా ప్యానలిస్ట్గా ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఏదో పదవిలో సీనియర్ నాయకుడే మొత్తానికి. ఆయన ఏమంటాడంటే అమరావతి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కేవలం టీడీపీ ఎంపీ పెమసాని చంద్రశేఖరం, టీడీపీ మంత్రి నారాయణ, టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమారు వీళ్ళ ముగ్గురినే ఎందుకు వెయ్యాలి, మమ్మల్ని కూడా కలపొచ్చు కదా, బీజేపీని జనసేనని కలిపి ఒక సమన్వయ కమిటీ వేయొచ్చు కదా, అందరం దానికి జవాబుదారీ ఇది ఉంటాం కదా అని ఆయన ఆ విషయాన్ని లేవనెత్తాడు. అతను లేవనెత్తిన అంశం సమంజసమైంది. అది చంద్రబాబు కూడా కొన్ని తలనొప్పులు తగ్గుతాయండి. ఎందుకు ఆలోచించట్లేదు ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు కానీ. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతిలో తెలుగుదేశం వాళ్ళు చేసుకుంటున్నారు, అంతా వాళ్ళే చేస్తున్నారు అనేటువంటి మాట ఉండదు కదా. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా. మీరు ఈ విషయం ఇక్కడ చేస్తున్నాము, ఈ రోడ్డు ముందే వేద్దాము, దీని అవసరం ఉంది అని వాళ్ళకి చెప్పడం. పవన్ కళ్యాణ్ ఒక్కడిని కూర్చోబెట్టి చెప్పడం కాదు, ఆ పార్టీ ఎమ్మెల్యేలతోటి ముఖ్యులతో కమిటీ వేసి ఈ సమన్వయ కమిటీని వేసి ఆ సమన్వయ కమిటీలో వాళ్ళు చర్చించి ఏదైనా వీళ్ళకి చర్చించాల్సిన అంశాన్ని మీరు పరిశీలించి దాని నివేదిక మాకు ఇవ్వండి అని చెప్తే వాళ్ళు చేస్తారు ఆ పనులు. వీళ్ళకి సహాయంగా ఉంటారు.
మరి ఎందుకు కూటమి ఆ పని ప్రభుత్వం చేయకపోవడం వల్ల చేయలేకపోవడం అంటే ఎట్లా ఒక చిన్న ఇప్పుడు నిన్న జరిగినటువంటి మనం ఇది కూడా చూద్దాం, ఏది సినిమా అవార్డుల వాళ్ళ గొడవ. సినిమా అవార్డుల వాళ్ళ మీద రకరకాల ఇది అయినాయి. చిరంజీవి గారు ఇక్కడ మాట్లాడారని, చిరంజీవి అంటే జనసేన శ్రేణులకు గౌరవం. అవును, వాళ్ళ నేత పార్టీ కాకపోయినప్పటికీ వాళ్ళ నేతకు కూడా అపారమైనటువంటి గౌరవం వాళ్ళ అన్నగారు కదా, అధినేతకు కూడా. అంత పెద్దవాడిని ఏది పడితే అది మాట్లాడుతున్నారు, తప్పేముందనేది అంటారు. అది పార్టీ నేతలు మాట్లాడితే, ఏది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలో మంత్రులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు బాధ్యతగా ఉంటుంది. ఎవరైనా దారిన బయట వాళ్ళు మాట్లాడి అన్నీ కూడా కలిపేసి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఇవన్నిటికి రాకుండా ఉండటానికి, ఇటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక సమన్వయ కమిటీ అనేది ఉన్నప్పుడు ఇవన్నీ రావు. అంటే బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఆయనది వ్యక్తిగతంగా చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో చేసిన కామెంట్స్ పదవుల పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్లో 60-30 సమస్య అంతా దానికానే వస్తుంది. 60-30-10 రావాల్సిన పదవులు ఒకటి కూడా రావట్లేదు జనసేనకి అనేది ఆయన ఇది. విశాఖపట్నంలో 5 దేవాలయాల కమిటీలు వేస్తే వాటిలో ఒకటి కూడా జనసేనకి, దాంట్లో వాళ్ళు ఆరోపించేటువంటి వాటిలో కూడా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ కమిటీ వేయట్లేదు కదా. అవును కదా, అవగాహన ఉంటుంది కదా. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, జనసేన వాళ్ళని వేశారు. అవును, బీజేపీ వాళ్ళని వేశారు, ఇట్లా వేశారు. అందుకని ప్రధానమైనటువంటి పదవులు పంపిణీ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని చర్చించి ఆయన ఇచ్చిన జాబితాని వీళ్ళు ఆమోదిస్తున్నారు. వాళ్ళకు 10 మంది పేర్లు ఇచ్చారనుకోండి, డైరెక్టర్లు వేసేటప్పుడు ఆ కమిటీలో అక్కడ అడ్జస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి డైరెక్టర్ పదవులు ఇవ్వాలి, వీళ్ళకి పదవులు ఇవ్వండి, వీళ్ళకి చైర్మన్ పదవులు ఇవ్వండి అని జనసేన వైపు నుంచి వెళ్ళిన ప్రతిపాదనని ఏమన్నా తెలుగుదేశం పార్టీ తిరస్కరించినప్పుడు మీరు ఆరోపణ చేయాలి. ఏది మాకు పదవులు రావడం లేదు, మాకు ఈక్వేషన్లు 60-30-10 రావట్లేదు అనేది దాన్ని బీజేపీ కానీ జనసేన కానీ అనడానికి స్కోప్ తెలుగుదేశం మీద అనడానికి లేదు. అది ఎందుకంటే వాళ్ళ పార్టీని సంప్రదించకుండా ఇవ్వట్లేదు కదా, వాళ్ళు ఇచ్చిన పేర్లే కదా. ఆ మధ్యకాలంలో విష్ణుకుమార్ రాజు కూడా మాట్లాడారు, మాకు ఇంకా రావాల్సి ఉంది స్థానిక సంస్థల్లో అనేది ప్రకటనలు ఎందుకండి, మీ పార్టీ మీద మీరు ప్రెజర్ చేయండి. ఎగ్జాక్ట్లీ కదా. ఇప్పుడు మీ పార్టీ ఉంది, మీ పార్టీ శాసనసభ పక్షం ఉంది, మా సమావేశం జరిగినప్పుడు లేకపోతే మీ పార్టీ రాష్ట్ర కమిటీ జరిగినప్పుడు మీ పార్టీ అధ్యక్షుడి దగ్గరను లేకపోతే మీ పార్టీ రాష్ట్రానికి ఉన్న ఇన్ఛార్జి దగ్గరను పెట్టండి ఆ ప్రతిపాదనలు. ఇగో ఇన్ని పదవులు ఉన్నాయి, ఇన్ని తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటున్నారు, తాంబూలం వాళ్ళకేస్తున్నారు, మాకు లేదు అనేటువంటి మీ పార్టీలో చర్చించండి. మీ పార్టీలో చర్చించి మీ పార్టీ నాయకుల మీద ఒత్తిడి తెస్తే మరి అది కరెక్ట్ అయితే అప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఉంటుంది. నేను కూడా చంద్రబాబు గారు ఇది బుల్డోజ్ చేసి పదవులన్నీ మాకే కావాలనేటువంటి తత్వం ఆయనకు కాదు. ఎందుకంటే ఆయనకు అధికారం కావాలి, కూటమి కొంతకాలం కొనసాగాలి అనేటువంటి 15 ఏళ్ళు కొనసాగుతామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చేయట్లే. 1-2 సందర్భాల్లో ఎక్కడ అన్నారు, ఏది ఈ ఎమ్మెల్యేల తీరు కొంచెం బాగుంటలేదు, సర్దుకుపోవాలి ఇవన్నీ అని 1-2 సందర్భాలు ఆయన కూడా అన్నారు. కాబట్టి వీటన్నిటికి కూడా పవన్ కళ్యాణ్ గారి పనులు పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయి, ఆయన ప్రభుత్వ పనులు కార్యక్రమాలు ఆయనకు ఉంటాయి. ముఖ్యమంత్రి గారికి షెడ్యూల్ ముఖ్యమంత్రి గారికి ఉంటుంది, వీళ్ళిద్దరి షెడ్యూలు బిజీగా ఉంటుంది. ఇప్పుడు పార్టీల పంచాయతీలైనా కూటమిల పంచాయతీలైనా దానికి ఒక యంత్రాంగం ఉండాలి, ఉంటేనే అది పరిష్కారం తొందరగా అవుతుంది. ఇప్పుడు కమిటీ అనేది కూడా మామూలుగా ఎవరినో సీనియర్లు వేస్తారు తప్ప జూనియర్లని వాళ్ళు వెళ్ళి ఇష్టం ఇచ్చిన వేసుకోరు కదా. ఆ సీనియర్లు చేసే ప్రతి నిర్ణయం కూడా పార్టీ ప్రభుత్వానికి ప్రయోజనం కలిగించే రకంగానే ఉంటుంది, అనుగుణంగానే ఉంటాయి. బొలిశెట్టి సత్యనారాయణ విషయం కూడా కూటమికి ఇబ్బంది కలిగిస్తున్నాడని పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాలకి లేదా జనసేన పార్టీ కార్యక్రమాలకి ఇతనికి సంబంధం లేదు, పార్టీకి ఇతనికి సంబంధం లేదు అని ప్రకటించింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నది. ప్రెస్ నోట్ కూడా వచ్చింది. నేను అంటున్నది సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది ఏంటంటే కూటమికి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అంటే. కూటమికి వ్యతిరేక కార్యకలాపాలు అంటే ఏంటి? పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈయన పర్యావరణం కోసం పోరాడుతున్నాడు. ఈయన కేసులు వేసింది అమరావతి అయినా లేకపోతే కొల్లూరు అయినా కొల్లేరు అయినా పర్యావరణానికి సంబంధించి అక్కడ ఇబ్బంది వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఈయన దూరంగా ఉంచాడు అనేది నడుస్తున్న. అది కరెక్ట్ నిర్ణయం అని నేను అనుకుంటున్నానండి. దూరంగా ఉంచడమే కరెక్ట్ నిర్ణయం. ఎందుకంటే ఆయన పార్టీలో ఉండి ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి వ్యతిరేకంగా కోర్టులలో
లేకపోతే ఎన్జిటిఎల్లో కేసులు వేసుకుంటూ పోతే రేపు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ, అది ఆయనకు కూడా మంచిది కాదు. అదే బొలిశెట్టి సత్యనారాయణ సత్యనారాయణ కూడా గారు కూడా మంచిది పార్టీ కాదు. అందుకనే ఆయనని దూరంగా ఉంటానని ముందే చెప్పాడు. బొలిశెట్టి సత్యనారాయణ గారు గౌరవంగా ఆయన రిప్లై ఇచ్చినట్టు నాకేదో రిలీఫ్ ప్రకటించినందుకు థ్యాంక్స్ అదే రిప్లై. ఎందుకంటే ఆయన కోరుకునేది కూడా అదే. ఎందుకంటే పార్టీలోని బాధ్యతలో ఉండి కేసులు వేయటం వల్ల అది పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది. అందుకని నేను గౌరవంగా తప్పుకుంటాను, నాకు పార్టీ బాధ్యత నుంచి పోతానని 2 రోజుల క్రితం అక్కడ ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టున్నాడు ఆయన. అవును, ఆయన కొంచెం అది తర్వాత వ్యక్తిగత కారణాలు ఏవో ఉన్నాయి ఆయనకి పాపం, ఆ కుటుంబ సమస్య ఏదో ఇబ్బందులు ఏమి ఉన్నట్టు ఆయన కొంచెం దూరంగా ఉంటానని చెప్పాడు, గౌరవంగా చెప్పాడు. అది గౌరవంగా ఉన్నటువంటి నిర్ణయం. పార్టీ తీసుకున్న నిర్ణయం కూడా చాలా గౌరవించదగింది, హర్షించదగినటువంటి నిర్ణయం. సో దానికి దీనికి ఏది జనసేన టీడీపీ మధ్య సమన్వయానికి సంబంధం లేదు. లేదు. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అన్న మాటల్ని, గాది వెంకటేశ్వరరావు గారు అన్న మాటల్ని మాత్రం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం. ఎందుకంటే వాళ్ళు నేరుగా ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ మీద కామెంట్లు చేశారు. రైట్ రైట్ రైట్. అందుకని అవి తీవ్రంగానే ప్రకటించాల్సినటువంటి విషయాలు అవి. రైట్. ఒక ఎమ్మెల్యే, ఒక సీనియర్ నాయకుడు బహిరంగంగా మాట్లాడే పరిస్థితికి వస్తే అది కూటమికి మంచిది కాదు, పవన్ కళ్యాణ్ గారికి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఇటువంటి అన్నింటిని అమ్మటే సమన్వయం పెట్టుకొని దానికి ఒక పార్టీ సీనియర్లో, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో సీనియర్లు ఒక ఇద్దరినో, వీళ్ళకి ఇద్దరినో, బీజేపీ వాళ్ళిద్దరు మొత్తం సమన్వయం పెట్టి ఇవన్నీ చేస్తే వాడు ఇప్పుడు మీరు ఆయన మన చెప్పారు పాతూరి నాగభూషణ్ గారు మాట్లాడారు, అది కరెక్టే అది. రైట్. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలు అందరూ భాగస్వాములు చేస్తే ఎవరి మీద విమర్శలు ఉండవు. రైట్. తప్పు జరిగితే అందరిది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, అందరి బాధ్యత వహించాలి. మంచి జరిగితే అందరు తీసుకోవాలి. రైట్.